మనం అనంతపురం నగరంలో ఉన్నాం. మనతో మాట్లాడేందుకు మాజీ గ్రంథాలయ చైర్మన్ గౌస్ గారు. సార్ చెప్పండి, ముఖ్యంగా అనంతపురం నగరంలో కూటమి అభ్యర్థిగా ప్రసాద్ గారిని నిలబెట్టారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా కూటమి గెలుపొందుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెబుతున్న పరిస్థితి, దాన్ని ఏ విధంగా చూస్తారు? ఖచ్చితంగా 2024 ఎలక్షన్లలో తెలుగుదేశం పార్టీ కూటమి, ఎన్డీఏ కూటమి అధికారంలో వస్తుంది. ఎందుకంటే 5 సంవత్సరాలుగా ప్రజలు ఈ ప్రభుత్వం గురించి విసిగిపోయినారు. ఎప్పుడెప్పుడు ఈ ఎలక్షన్లు వస్తాయా, ఈ జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలనే ఉద్దేశంతో ప్రజలంతా ఉన్నారు. ఒక నిరుద్యోగులైతేనేమి, అలాగే మైనార్టీలు అయితేనేమి, అలాగే ఉద్యోగస్తులు అయితేనేమి, వ్యాపారస్తులు అయితేనేమి, ప్రతి ఒక్కరూ ఈ 5 సంవత్సరాల తర్వాత అభివృద్ధి జరగడం లేదు. ఆంధ్రప్రదేశ్ 20 సంవత్సరాలు ఎన్నికపోయింది. ఇలాగే కొనసాగితే మన శ్రీలంక పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి వస్తుందని భావిస్తున్నారు. కాబట్టి